ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 27 మరియు 28 తేదీల్లో సింహరాశి వారికి మంచి ప్రయోజనాలు పొందుతున్నారు. అలాగే ప్రేమ జీవితం ఈరోజు సంతోషంగా గడుపుతారు. మరో విధంగా వీరి జీవితం ఎలా ఉంటుంది, అలాగే ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎలాంటి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారికైనా ఈ రోజున ఎలా ఉంటుంది, ప్రేమ జీవితంలో ఒక మార్పు వస్తుంది. అలాగే వీరికి ఎంతో ఆనందం అనేది వస్తుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల వద్ద కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నెరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు. జనవరి 27, 28 తేదీల్లో సింహరాశి వ్యవహారాలు, ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేవి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి వ్యక్తులు ప్రేమలో అత్యంత ఆత్మీయులు, రొమాంటిక్ మరియు భాగస్వామిని ఆరాధించే స్వభావం కలవారు. వీరు తమ ప్రేమలో చాలా ఘనంగా, నాటకీయంగా వ్యవహరిస్తారు. నిజాయితీతో కూడిన ప్రేమ, అంకితభావం మరియు భాగస్వామి నుండి అదే స్థాయి గుర్తింపును ఆశిస్తారు. వీరు తమ రిలేషన్షిప్లో ఆధిపత్యం చెలాయించాలని చూపిన బంధాన్ని కాపాడుకోవడంలో అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. సింహరాశి వారి ప్రేమ జీవితంలో ముఖ్య అంశాలు ఏమిటంటే ఆత్మవిశ్వాసం, ఆకర్షణీయంగా, అలాగే ఉత్సాహంతో కూడిన ప్రేమ జీవితాన్ని కలిగి ఉంటారు. భాగస్వామి నుండి ప్రశంసలు మరియు మీ ప్రేమ మరియు గుర్తింపు పొందడం వీరికి చాలా ముఖ్యం. అదేవిధంగా మీ పార్ట్నర్తో మనసు విప్పి మాట్లాడటం, చిన్నపాటి విహారయాత్రలకు వెళ్ళడం ద్వారా వీరి బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు. అలాగే అతిగా యాజమానిలా ప్రవర్తించడం మరియు చిన్న విషయానికి భావోద్వేగాలు లోనవ్వడం వీరి బంధంలో సవాళ్లుగా మారవచ్చు. సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. ఇది వీరికి అధిక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. వారి ప్రేమ వ్యవహారాలకు మంచి ఫలితం అని రుజువు అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో వీరు మీ ప్రయత్నాల నుండి సరియైన గౌరవం మరియు కొంత మంచి బహుమతిని పొందగలుగుతారు. ఈ కారణంగా మీ కళ్ళల్లోని తేమ కూడా సంతోషంగా కనిపిస్తుంది. ఇక మీ వైవాహిక జీవితం యొక్క ఆనందం యొక్క మత్తు ఈ 2 రోజుల్లో హృదయాలకు మరియు మనస్సుకు నీడ అవుతుంది. మీకు సమయం దొరికినప్పుడల్లా మీరు మీ పార్ట్నర్తో చేతులు కలిపి సంతోషంగా సమయం గడపండి. ఈ సమయాల్లో మీరిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి, ఒకరిని ఒకరు మనసు విప్పి సంభాషించుకోండి. అలాగే మీ జీవిత పరిస్థితుల గురించి మీ పార్ట్నర్కి కూడా తెలియజేయండి. తమ పార్ట్నర్ లేదా భాగస్వామి తనను నిరంతరం ప్రశంసించాలని, ఆరాధించాలని కోరుకుంటారు. అలాగే తరచుగా అహం సమస్యలు రావచ్చు మరియు ఇతరులతో తమ భాగస్వామితో సన్నిహితంగా ఉంటే అసూయ పడవచ్చు. మీ పార్ట్నర్ ఇతరులతో మాట్లాడినట్లయితే మీరు అసహించుకుంటారు, అసూయ పడతారు. వారి ప్రేమలో అత్యంత ఉద్వేగభరితంగా, నమ్మకంగా మరియు ఉదారంగా ఉంటారు. సూర్యునిచే పాలించబడే వీరి పార్ట్నర్ లేదా భాగస్వామిని ఆరాధించడం, కానుకలతో ముంచెత్తడం మరియు సంబంధంలో విధేయత ప్రదర్శించడంలో ముందుంటారు. అలాగే
ఈ ప్రకారం చూసినట్లయితే వారు ప్రశంసలను ఇష్టపడతారు మరియు ఆత్మవిశ్వాసం, నాటకీయంగా కూడిన ప్రేమను ఆశిస్తారు. అలాగే సింహరాశి వ్యక్తులు ప్రేమలో త్వరగా పడతారు, కానీ వారి పార్ట్నర్ లేదా భాగస్వామిని నమ్మడానికి సమయం తీసుకుంటారు. అదేవిధంగా వీరి తమ భాగస్వామి పట్ల చాలా నమ్మకంగా ఉంటారు మరియు వారిని రక్షించే స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రేమను వ్యక్తపరచడంలో గిఫ్టులు ఇవ్వడం, సర్ప్రైజ్లు చేయడం వంటివి ఎక్కువగా చేస్తారు. ఇకపోతే ఈ రాశివారు ఈ రోజున కుటుంబంపై పూర్తి శ్రద్ధ చూపుతారు. మీరు ఏదైనా విషయాలలో తండ్రిపై కోపం తెచ్చుకోవచ్చు. మరోవైపు ఈరోజు ఉద్యోగాలకు కోరుకున్న చోటుకి బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంటి జీవితం చాలా బాగుంటుంది. ప్రేమ జీవితం వారు చాలా ఆనందంగా, అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. ఈ కారణంగా మీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళాలని అనుకుంటారు. ఈ రాశివారు విద్యార్థులు ఈరోజు విద్య పట్ల ఆసక్తి కలుగుతుంది. దీనివల్ల మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. ప్రేమ జీవితం ఈరోజు సంతోషంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, కానీ చిన్న చిన్న సమస్యలు, వాటిని మీరు అధిగమిస్తారు. మీ జీవిత భాగస్వామిని కోపానికి గురవుతారు. మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో ఉన్న ఇబ్బందులన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నట్లయితే మీరు ఏ పని చేసినా ఉత్సాహంగా చేస్తారు. కాబట్టి ఆర్థిక పరంగా కూడా ఎలాంటి నష్టాలు కనబడడం లేదు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. త్వరలోనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పెట్టవచ్చు. ఎలాంటి భయం లేదు. అలాగే వ్యాపారంలో మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వినియోగదారులు పరిచయం అవుతారు. దానివలన ఆర్థికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఈ రోజు నుండి చాలా కష్టపడతారు. కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. చిన్న వృత్తుల్లో ఉన్న వారికి కూడా వీరు సంపాదించిన దానికన్నా మరింత ఎక్కువగా సంపాదిస్తారు. గతం కన్నా మెరుగుపడుతుంది. ఆర్థికంగా లాభాలు వస్తాయి.